పట్టాభిషేకం తప్పట్లేదు. వైజాగ్ లో మేరీమాత ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతుందని చెప్పి ఫ్రెండ్స్ అందరం కలిసి వైజాగ్ చెక్ చేసాం. ఫెస్టివల్ కి క్రౌడ్ ఎక్కువ రావడంతో వెహికల్ పార్కింగ్ వచ్చేసి చాలా ముందుగానే పార్కింగ్ చేంజ్ చేసాం. వెహికల్స్ అన్ని ఒక దగ్గర పార్క్ చేసుకుని అందరు నడుచుకుంటూ చెక్ చేసాం. మనం ఎక్కడికి వెళ్ళినా దుబ్బు తిండం అలవాటు కాబట్టి తాత చేస్తున్న చెరువు ప్యాకెట్ తీసి తినేసి ఫెస్టివల్ మొత్తం చూద్దామని ముందుకు నడిచేస్తే ఈ ఆడలతో ఎక్కడికి వెళ్ళినా మాత్రం ఈ తిప్పలు తప్పవు. ఎక్కడికి వెళ్ళినా సరే షాపింగ్ అనే పేరుతో ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూ ఉంటారు. మా బ్యాచ్ అమ్మాయిలు చూస్తుంటే వెంటనే దొరికిపోతున్నాం అని చెప్పి 100 గ్రాండ్ స్వెట్స్ వస్తున్నాయనేసి తలా ఒకటి తీసుకొని ఎవరికి తెలియకుండా సైడ్ లుక్ వేసేస్తున్నాం అందరికి. చిన్నప్పుడు అమ్మ చిన్న పని చెప్తే ఆడుకోవడానికి ఎలా చెక్కేద్దామని ప్లాన్ వేసేవాడిని. అలాంటిది తమ్ముళ్ళు చూడండి అలా సేల్ చేసేస్తున్నారు. ఏ ఊరు వెళ్ళినా మన వాళ్ళు దోలాసలు ఆగవు కాబట్టి అంత క్రౌడ్ లో కూడా ఎలా ఇస్తున్నారు చూడండి. ఈ క్రౌడ్ ముందుకెళ్లేసరికి గంటలు పెట్టేసేలా ఉంది. అంత క్రౌడ్ అయితే వచ్చేసారు జనాలు. ఇక్కడ బాబు చైన్ అమ్ముతున్నారు అని చెప్పి తలా ఒకటి తీసుకుందాం అనేసరికి ప్రైజ్ వినేసరికి నరాలు కట్టయిపోయి వెనక్కి దొబ్బేసాం. ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందని చెప్పి వెనక్కి వెళ్తుంటే ఇక్కడికి పట్టాభిషేకాలు చేసే అవకాశం మాత్రం తప్పట్లేదు. మేము వైజాగ్ ఎప్పుడు సరిగ్గా చూడలేదు కాబట్టి వెళ్ళేటప్పుడు ఆర్కే బీచ్ తీసుకెళ్లి కాసేపు కూర్చొని అలా టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే చెక్కేసాం. కంటెంట్ నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.